చాలా ఘోరమైన పరిపాలన చేస్తున్నారు. డెవలప్మెంట్ లేదు, పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఏదో టోటల్గా కొలాప్స్, రాష్ట్రం అప్పుల పాలైపోయింది. సరే, రాబోయే ఎన్నికల్లో ఎవరు రావచ్చు, ఎవరు గెలవచ్చు? మళ్ళీ ఇప్పుడు ప్రజలందరూ చంద్రబాబు నాయుడిని కోరుకుంటున్నారు. నెల్లూరు సిటీలో అయితే నారాయణ గారిని కోరుకుంటున్నారు. అంటే మాకు తెలిసి ఆయన నెల్లూరులో ఇప్పటికి మేము దాదాపు ఒక 15 ఎలక్షన్లు చూసుకున్నా కానీ పనిచేసి ఓటు అడిగిన వాళ్ళు ఎవరు లేరు. మేము పని చేస్తాం, మాకు ఓటు వేయండి అనేవాళ్ళే. కానీ పని చేసిన తర్వాత మేము పని చేశాను, నాకు ఓటు వేయమని అడిగేది ఒక్క నారాయణ గారు. అలాంటి ఆయన దురదృష్టవశాత్తు ఆయన లాస్ట్ టైం ఓడిపోయాడు. నెల్లూరు సిటీ ఆయన వల్లే డెవలప్ అయింది, వేరే వాళ్ళు ఎవరు ఏం చేయలేదు. ఇక్కడ ఫస్ట్లో రమేష్ రెడ్డి ఉండేటప్పుడు ఆయన చేశాడు, ఆయన తర్వాత నారాయణ గారు చేశారు. వైసీపీ వచ్చాక నెల్లూరులో సిటీలో అభివృద్ధి లేదంట. ఏం అభివృద్ధి లేదు, జీరో.